హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? రోహిత్ శర్మ ఫ్యాన్స్ అయితే చాలా మంది బాధపడుతున్నారు. రోహిత్ శర్మ హేటర్స్ అయితే చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించాడు. అంటే రెడ్ బాల్ క్రికెట్కి మరీ ముఖ్యంగా ఎందుకు ఇచ్చాడో మనము రీసెంట్గా టెస్ట్ సిరీస్ జరిగింది. ఎక్కడంటే ఆస్ట్రేలియాలో అంత మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. న్యూజిలాండ్ టూర్లో కూడా అంత మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. ఆ 2 సిరీస్లు తప్ప మిగతా సిరీసులన్నీ అదరగొట్టాడు. ఒక 2 సిరీస్లకే ఎంత బాధ పెట్టారో కళ్ళారగా చూసాము. హేటర్స్ అయితే మరీ ముఖ్యంగా రిటైర్మెంట్ ఇవ్వాలి, ఫీల్డింగ్ చేయట్లేదు, బ్యాటింగ్ ఆడట్లేదు అని. అతనే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, నేనే బాగా ఆడకపోతే నేనే ఇచ్చేస్తానని. నాకైతే చాలా బాధగా ఉంది. అవన్నీ తీసుకొని ఇప్పుడు 38 ఏజ్, అతను ఒకటే అనుకున్నట్టున్నాడు, ఇప్పుడు నేను కమింగ్ జనరేషన్కి అవకాశం ఇస్తే మంచిది, నేను ఇక పొడిచేది ఏం లేదు, ఇంకా రిటైర్మెంట్ ఇచ్చి కొద్దిగా మా పిల్లోలను చూసుకుంటా బాగా ఎంజాయ్ చేస్తా, ఫ్యామిలీకి దగ్గరగా ఉన్నామని అనుకున్నాడేమో. అందుకు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో జరిగింది. రోహిత్ శర్మ ఏం చెప్పాడంటే, నేను ఇంగ్లాండ్ టూర్కి వెళ్తే డెఫినెట్గా నా బెస్ట్ ఇస్తాను. ఇంకా రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ఏమన్నారంటే, రోహిత్ శర్మనే కెప్టెన్గా ఉంటాడు, మరి ముఖ్యంగా అతను లీడ్ చేయబోతున్నాడని చెప్పాడు. అన్నీ ఫేక్ అని ఈరోజు కొట్టి పడేశాడు. ఇంకా మరి ముఖ్యంగా అయితే రోహిత్ శర్మ ఫ్యాన్స్కి అయితే చాలా బాధాకరణం, బ్యాడ్ డే అని చెప్పాలి. మరి ముఖ్యంగా ఇంకా టెస్ట్ క్రికెట్ చూడలేము, వైట్స్లో జెర్సీ వేసుకొని చూడం. ఎందుకంటే ఇంకా అయిపోయి చెప్పినాక మళ్ళా బ్యాక్ తీసుకుంటాడంటే అతను తీసుకునే వాడైతే కాదు. ఇంకా టెస్ట్ క్రికెట్ అయితే 2013లో అతను డెబ్యూటెంట్గా ప్రారంభించాడు. అక్కడైతే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అక్కడ ఒక ఇంజురీ ప్లేస్లో అతను డెబ్యూటెంట్గా వచ్చి వెస్టిండీస్ పైన సెంచరీ చేశాడు. ఇంకా అప్పుడప్పుడు మంచి ఇన్నింగ్స్లు ఆడుతూ మంచి కెరియర్ని మొదలుపెట్టాడు. అప్పుడు ఇంకా 2018-19లో చాలామంది చెప్పాడు రోహిత్ శర్మ కెరియర్ ఇంకా ఎండ్ అయిపోయిందని. రోహిత్ శర్మ ఒక్కటే అనుకున్నాడు, ఏమని అంటే, సన్ రైజెస్ అగైన్ టుమారో, అంటే రేపు సూర్యుడు మళ్ళా వస్తాడు అని చెప్పాడు. అలానే నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్తో రోహిత్ శర్మ పట్టుదలతో, డిటర్మినేషన్తో, ప్యాషన్తో బాగా కష్టపడి 2019లో అతనికి డెబ్యూటెంట్గా వచ్చేసింది. ఓపెనర్గా చెల్లరేగా ఆడినాడు, 500 పరుగులు చేశాడు, డబుల్ సెంచరీ, 2 సెంచరీలు సౌత్ ఆఫ్రికా పైన. అమేజింగ్, బ్రిలియంట్ హిట్టింగ్. అతన్ని లాగా ఆడేవాడు ఇంకా రీసెంట్గా చూడలేదు. లాస్ట్ 5 సంవత్సరాల్లో యావరేజ్ వచ్చి 58. WTC సైకిల్లో అయితే 1000 పైన పరుగులు చేశాడు రోహిత్ శర్మ. అమేజింగ్ కదా. ఇవన్నీ చెప్తుంటే నాకైతే ఆశ్చర్యంగా ఉంది, ఎందుకు ఇచ్చాడో నాకే తెలియట్లేదు. టెస్ట్ రికార్డ్ చెప్తాను. టోటల్ మ్యాచెస్ ఆడింది 67, మొత్తం ఇన్నింగ్స్లు 116, ఇంకా పరుగులు చేసింది 44,301, హైయెస్ట్ స్కోరు 212. అది ఎప్పుడు వచ్చిందంటే సౌత్ ఆఫ్రికా పైన. యావరేజ్ 60, ఇంకా 58. WTC సైకిల్లో అయితే 1000 పైన పరుగులు చేశాడు రోహిత్ శర్మ. అమేజింగ్ కదా. ఇవన్నీ చెప్తుంటే నాకైతే ఆశ్చర్యంగా ఉంది, ఎందుకు ఇచ్చాడో నాకే తెలియట్లేదు. టెస్ట్ రికార్డ్ చెప్తాను. టోటల్ మ్యాచెస్ ఆడింది 67, మొత్తం ఇన్నింగ్స్లు 116, ఇంకా పరుగులు చేసింది 44,301, హైయెస్ట్ స్కోరు 212. అది ఎప్పుడు వచ్చిందంటే సౌత్ ఆఫ్రికా పైన. యావరేజ్ 60, ఇంకా బెస్ట్ ఫిగర్స్ అయ్యి స్ట్రైక్ రేట్ వచ్చి 57, సెంచరీలు 12, హాఫ్ సెంచరీలు ఇంకా 18 ఉన్నాయి. స్ట్రైక్ రేట్ కూడా మంచిగానే ఉంది, 57. ఇది అతని రికార్డు. కానీ కెప్టెన్గా వచ్చిన తర్వాత ఇంకా నాకు బెస్ట్ మూమెంట్ ఏదైనా అనిపించిందంటే రోహిత్ శర్మ కాడి నుంచి, చెన్నైలో స్పిన్నింగ్ ట్రాక్ ఉంటుంది. ఆ స్పిన్నింగ్ ట్రాక్లో 3-4 వికెట్లు కోల్పోతారు మన ఇండియా వాళ్ళు. అమేజింగ్గా పిచ్చిగా కొడతాడు రోహిత్ శర్మ. అప్పుడైతే అదొక బెస్ట్ నాకు. 150+ స్కోర్ చేసి ఇండియా గెలుస్తుంది. ఇంకా రాజ్కోట్లో కూడా అక్కడ కూడా స్పిన్ ట్రాకే, అక్కడ కూడా సెంచరీ చేస్తాడు. అమేజింగ్. అదైతే చెప్పాలంటే, ఒక్క మాటలో చెప్పాలంటే రోహిత్ శర్మ ఒక డిటర్మినేషన్ భయ్యా, ఇన్స్పిరేషన్ నెక్స్ట్ జనరేషన్కైనా. సెల్ఫ్లెస్, టీమ్ మ్యాన్, ఎన్ని చెప్పినా తక్కువనే. ఒక ప్లేయర్ గురించి అన్నీ తెలుసుకొని ఇంకా ఏం కావాలనేది అడుగుతాడు, మీరు ఏం చేయగలుగుతారని. నాకైతే చాలా అలాంటి పర్సన్ దొరకడం మన టీమిండియా చేసుకున్న అదృష్టం. మిగతా వాళ్ళు వస్తారో
రారో నాకైతే తెలియదు. నేనైతే రియల్గా రోహిత్ శర్మని మిస్ అవుతున్నా. ఇంకా ఇంగ్లాండ్ టూరు పోయేటప్పుడు ఇంకా రోహిత్ శర్మ ఉన్నాడు. ఇంకా ఎంత మంచిగా ఆడతారో నాకైతే తెలియదు ఇండియా వాళ్ళు. నేనైతే రియల్లీ మిస్ యూ ఫర్ రోహిత్ శర్మ. ఇంకా రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఉంటే మీరు ఏం నచ్చిందో రోహిత్ శర్మ గురించి కొద్ది కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది. ఈ వీడియోని ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేస్తే ఈ వీడియో చాలామందికి చూపిస్తుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటా. బై బై.